నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. హలో ఎవ్రీవన్, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ఉన్నారు వేదిక్ న్యూట్రిషనిస్ట్ వనజ రామశెట్టి గారు. హలో అండి, నమస్తే. నమస్తే అమ్మా కీర్తి. ఇట్స్ ఫస్ట్ టైం ఐఎమ్ సిట్టింగ్ ఆపోజిట్ టు యూ, రైట్? yes. So good. ఈ రోజు మిమ్మల్ని పిలవడానికి రీజన్ ఏంటంటే యూ విల్ బి ద బెస్ట్ పర్సన్ ఫర్ దిస్ ఆన్సర్ అని నాకు అనిపిస్తుంది. సిద్ధు నవజిత్ మన అందరికి తెలిసిందే, ది పాస్ట్ క్రికెటర్. ఆయన స్మైల్స్ కి చాలా ఫేమస్, ఈవెన్ లైక్ మీడియాలో కూడా. అయితే వాళ్ళ వైఫ్ షీఈ్ అ డాక్టర్, రైట్ అండి? తను కూడా క్యాన్సర్ బాధితురాలంట. సో షీ ఫైట్ విత్ ఇట్. విత్ ఇన్ 40 days షీ కేమ్ అవుట్. 3% ఛాన్సెస్ కూడా ఇవ్వలేదు తను బతుకుతుందని. బట్ దెన్ ఓన్లీ డైట్ మీద మాత్రమే షీ కేమ్ అవుట్ అని ఆ వీడియో ద్వారా నేను చూసాను. నాకు టెన్షన్ వచ్చేసింది. అంటే డైట్ సపోర్ట్ చేస్తుంది, 100% సపోర్ట్ చేస్తుంది. యూ ఆల్సో ప్రూవ్డ్ ఇట్ లైవ్లీ. కానీ డైటే అనుకొని మెడికేషన్ తీసుకోకుండా ఉంటే ఏమవుతుందా అని చాలా భయం వేసిందండి. సో ఆ అవేర్నెస్ అంటే అందరు రాతలు, అందరు అదృష్టాలు కూడా ఒకేలాగా ఉండకపోవచ్చు కదండి. హోలిస్టిక్ అంటాం కదా, అందుకే హోలిస్టిక్ హెల్త్ అంటాం. హోలిస్టిక్ హెల్త్, వెరీ రైట్ లైక్ థింగ్ టు సే. చాలా టెన్షన్ వచ్చేసింది. అందరూ మళ్ళీ ఓన్లీ కషాయాలే తాగుతాము, అదే చేస్తాము కోవిడ్. కానీ కోవిడ్ లో నిజంగా 80% కషాయాలు కాపాడాయి, వర్క్ చేస్తాయి కదా. మన ఇండియన్ టాబ్లెట్స్, మెడికేషన్, అలోపతి అంతా కూడా ఓన్లీ ఎక్స్పెరిమెంట్స్ లాగానే పనిచేసాయి. సో ఈ టాపిక్ గురించి మీరు ఏం చెప్తారా వినాలని ఉంది నాకు. ఓకే, అయితే ఆఫ్ కోర్స్ న్యూస్ చాలా వైరల్ అయింది. అతను ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టారు కదా సిద్ధు గారు. ప్రెస్ మీట్ లో చెప్పారు ఏంటంటే, నా వైఫ్ ని ఎప్పుడైతే హోప్లెస్ సిచ్యువేషన్ లో డాక్టర్స్, బికాస్ ఆవిడ కూడా డాక్టరే అనుకుంటా, షీ హర్ సెల్ఫ్ ఈజ్ అ డాక్టర్, తను కూడా డాక్టరే. కాకపోతే డాక్టర్స్ కొంచెం అవేర్నెస్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ మన మల్టిపుల్ పాయింట్స్. ఇక్కడ ఒకటి, ఎవరు అతిథులు కాదు, ఎవరికైనా ఏదైనా రావచ్చు. అది డాక్టర్ కి క్యాన్సర్ రాకూడదని లేదు, కార్డియాలజిస్ట్ అయితే హార్ట్ అటాక్స్ రాకూడదని లేదు. కరోనా ప్రూవ్ చేసేసి, అది ప్రూవ్ చేసేసి రీసెంట్ గా కార్డియాలజిస్ట్ ఒక ఆవిడ ఇలా ఒక హాస్పిటల్లో ఇట్లా రౌండ్స్ కి వెళ్తూ హార్ట్ స్ట్రోక్ వచ్చిపోయారు ఆవిడ. సో ఎవరికి మనకు తెలియదు అసలు ఏది ఎప్పుడు ఎలా వస్తుంది. ఓకే, అది ఫిలాసఫికల్ గా వెళ్ళిపోతుంది అక్కడ. అయితే క్యాన్సర్ వచ్చేటప్పటికి ఏంటంటే డైట్ 100% సపోర్ట్ చేస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే, అట్లా అని మనము చాలా మంది ఏంటంటారంటే, ఇప్పుడు ఈ డైట్ తినడం వల్ల ఆయన కొన్ని చెప్పారు, వేప, బెర్రీస్, నిమ్మ, ఇలాంటివన్నీ చెప్పారు ఆయన. ఇవన్నీ తిని, డ్రై ఫ్రూట్స్, నట్స్ ఇవన్నీ తిని, కొబ్బరి నీళ్లు ఎస్పెషల్లీ ఇవన్నీ తిని తను ఓవర్కమ్ అయింది అని చెప్పేశారు. ఓకే, ఎస్, అఫ్ కోర్స్ 100% అగ్రీ. అండ్ ఇట్స్ అ హ్యాపీ ఫీలింగ్ ఆల్సో అందరికి. ఎందుకంటే ఈ ఫుడ్ మనని ఇంత సపోర్ట్ చేస్తుంది, మన హీలింగ్ ప్రాసెస్ లో ఫుడ్ అంత కీ రోల్ ప్లే చేస్తుంది అని ఒక కాన్ఫిడెన్స్ మనకి మనం తినే ఆహారం మీద కలుగుతుంది. నంబర్ 1 థింగ్. రెండోది, ఆవిడ ఓన్లీ ఫుడ్ కాకుండా ట్రీట్మెంట్ కూడా చేయించుకున్నారు. ట్రీట్మెంట్స్ అయినాయి, కీమోథెరపీస్ అయ్యాయి, క్యాన్సర్ కి ఏవేవైతే ట్రీట్మెంట్స్ అవ్వాలో అవన్నీ చేయించుకుంటూ వాటితో పాటు సపోర్టివ్ గా ఇవన్నీ వాడారు. కాబట్టి తన లైఫ్ స్టైల్లో మంచి మంచి చేంజెస్ ఒకటి చేశారు. కాబట్టి ఇంకొక పాయింట్ టు బి నోటెడ్, ఫ్యామిలీ సపోర్ట్ ఎక్సలెంట్ గా ఉంది. కాబట్టి ఆ హస్బెండ్ మేడ్ హర్ ఫీల్ సో ఇంపార్టెంట్. నువ్వు మా కోసం నువ్వు ఉండాలి. హస్బెండ్ కానీ వాళ్ళ డాటర్ కానీ ఆవిడ అన్ని రకాలుగా, అందుకే అంటారు ఏంటంటే, ఎమోషనల్ గా, ఫిజికల్ గా, మెంటల్ గా, హోలిస్టిక్ గా బాగున్నప్పుడే ఎనీ క్యాన్సర్ పేషెంట్ దాన్ని ఫైట్ చేసి బయటకు రాగలుగుతారు. ఇక్కడ ఇంకో చాలా పాయింట్స్ ఏంటంటే, ఫైనాన్షియల్ గా మనం బాగుండాలి, సపోర్ట్ బాగుండాలి, స్ట్రెస్ ఉండకూడదు, ఎమోషనల్ గా బాగుండాలి, చుట్టుపక్కల సపోర్ట్ సిస్టమ్ బాగుండాలి. అన్నిటికంటే ఇంపార్టెంట్ గా మనకి ఆ ఫైట్ చేసి ఆ ప్రాబ్లం ఏదైతే ఆ డిసీజ్ ని ఫైట్ చేసి బయటకు రావాలి అన్న ఒక స్ట్రాంగ్ విల్ పవర్ ఉన్నప్పుడు మన ఇమ్యూనిటీ ఏదైతే ఉందో అది చాలా బ్యూటిఫుల్ గా వర్క్ చేస్తుంది. అది వర్క్ చేసినప్పుడు మనం చేసే చిన్న చిన్న చేంజెస్ కూడా, చిన్న చిన్న లైఫ్ స్టైల్లో మార్పులు కూడా మనని హెల్దీగా ఉండడానికి హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎనీథింగ్, ఇప్పుడు నిద్ర, స్లీప్, ఫుడ్ కంటే కూడా చాలా చాలా ఇంపార్టెంట్ స్లీప్. ఎవరైతే స్లీప్ కాంప్రమైజ్ అయిపోతూ ఉంటారో, నిద్ర విషయంలోకి వచ్చేటప్పటికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫిలాసఫీ. కొంతమంది తొందరగా లేవాలంటారు, కొంతమంది 4 hours కంటే ఎక్కువ నిద్ర అక్కర్లేదు అంటారు, కొంతమంది ఎంతసేపు నిద్రపోతావు ఇవన్నీ అంటూ ఉంటారు. అయితే నిద్ర విషయానికి వచ్చేటప్పటికి ప్రతి మనిషికి ఒక సర్టెన్ టైమ్ ఆఫ్ నిద్ర అవసరం. 6 hours. No, every individual is different from each other కదండి. ఆఫ్ కోర్స్ మీకు 6 అవ్వచ్చు, నాకు 8 అవ్వచ్చు, లేదా 2 అవ్వచ్చు, 4 అవ్వచ్చు. డిపెండ్. ఆయుర్వేదాలు ఏం చేస్తారంటే వాత, పిత్త, కఫ ఈ మూడిట్లో డివైడ్ చేసి ఒక్కొక్క ప్యాటర్న్ కి ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం స్లీప్
అలొకేట్ చేస్తారు. ఆ స్లీప్ అవసరం. సో ఆల్ సెడ్ అండ్ డన్ ఒక బ్లాంకెట్ గా చూసుకోవాలంటే 6 to 8 hours ఆఫ్ స్లీప్, మంచి నిద్ర, ఒక పీస్ఫుల్ డీప్ స్లీప్ చాలా చాలా అవసరం. ఈ 6 to 8 hours లో మనం ఎప్పుడైతే కాంప్రమైజ్ అయిపోతామో అప్పుడు మెల్లిమెల్లిగా మనకి ఏదైనా ప్రాబ్లం వస్తుంది అనడానికి ఇండికేషన్స్ కొన్ని ఉన్నాయి మనకి. ఓకే, ఒకటి నిద్ర రాకపోవడం, పడుకున్నా నిద్ర పట్టదండి, మంచం మీద పడుకుని ఉంటాను, అటు ఇటు మెరలాలి, 2-3 hours పడుతుంది నాకు డీప్ స్లీప్ లోకి వెళ్ళడానికి. అది మనకి ఇండికేట్ చేస్తుంది ఏంటి, ఏదో ఫ్యూచర్ లో మీకు ఒక ప్రాబ్లం రాబోతుంది అని ఇండికేట్ చేస్తుంది. రెండోది మనకి అరుగుదల సరిగ్గా లేకపోవడం, మన తిన్న ఆహారం సరిగా అరగకపోయినా పదే పదే గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ కానీ అసిడిటీస్ అవన్నీ వస్తుంటే అది కూడా మనకి ఇండికేట్ చేస్తుంది ఏంటంటే ఇంకా ఏదో ప్రాబ్లం, హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అనేసి. థర్డ్ థింగ్, వెన్ యూఆర్ కాన్స్టిపేటెడ్, మీకు ఫ్రీ మోషన్ రోజు అవ్వలేనప్పుడు దట్ ఈస్ ఆల్సో ఇండికేటింగ్ సమ్ గట్ హెల్త్ ఇష్యూ. మెయిన్ అన్ని గట్ దగ్గరే ఉంటాయి, అన్ని ప్రాబ్లమ్స్ విల్ ఆ గట్ హెల్త్ బాగోలేదు, ఇలా కొన్ని ఉన్నాయి. సో ఆ సిమ్టమ్స్ ని మనం ఎప్పుడు ఇగ్నోర్ చేయకుండా ఉంటే గనక క్యాన్సర్ కాదు ఏ రోగాన్నన్నా రానివ్వకుండా ఫస్ట్ అవాయిడ్ చేయొచ్చు. అయితే ఇక్కడ మనం ఒక పాయింట్ క్లారిఫికేషన్స్ ఏంటంటే అందరికి, ఇప్పుడు ఆ వీడియో చాలా వైరల్ అయినా కానీ మామూలుగా మీరు ఏదైతే ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారో ఆ ట్రీట్మెంట్ చాలా చాలా అవసరం. కీమోథెరపీస్ కానీ, రేడియేషన్స్ కానీ, సర్జరీ అంటే సర్జరీ చేయించుకోవడం కానీ, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. క్యాన్సర్ రాగానే ఫస్ట్ మనకి 100 ఒపీనియన్స్ వస్తాయి. లేదు ఈ పలానా ప్లేస్కి వెళ్ళండి, అక్కడ ఒక మెడిసిన్ ఇస్తారంట, అది తాగేయండి. ఇప్పుడు దానికి ఇది సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఆయన ఏదైతే ప్రెస్ మీట్ పెట్టారో అదే అనుకుంటారు, ఓకే నిమ్మకాయ నీళ్ళు, వేప నీళ్ళు ఇవన్నీ తాగేస్తే నాకు క్యాన్సర్ తగ్గిపోతుంది అని అనుకోవద్దు. అవి తాగుతూ మీరు మెడికేషన్ ఏదైతే 30% మెడికేషన్, 70% మీరు మీ మీద వర్క్ చేసుకోవడం, ఈ రెండు కలిపితేనే హోలిస్టిక్ గా ట్రీట్మెంట్ వర్క్ అవుతుంది మనకి. కాబట్టి ఇక్కడ క్లారిఫికేషన్ ఏంటంటే, ఇప్పుడు ఈయన చెప్పిన హర్బ్స్ ఏవైతే ఉన్నాయో మన ఏన్షియంట్ ఇండియన్ హర్బ్స్ అవన్నీ, వేప, నిమ్మ ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు నాకు ఆల్ స్పైసెస్, నట్స్, ఓకే, ఇవన్నీ ఏంటంటే ఫ్రూట్స్ కంటే కూడా పొమోగ్రానైట్ మీద ఎక్కువ స్ట్రెస్ చేశారు. కొబ్బరి నీళ్ళు ఒకటి, కొబ్బరి నీళ్ళు ఆయన ఏం చెప్పారు వీడియోస్, కొబ్బరి నీళ్ళలో ఒకటి చెప్పారు ఆయన. కొబ్బరి నీళ్ళు వాళ్ళ వైఫ్ ట్రీట్మెంట్ అవుతున్న రోజులు కొబ్బరి నీళ్ళు తాగి అతనుకున్న ఫ్యాటీ లివర్ ని తగ్గించేసుకున్నాడు. సో ఆమెతో పాటు ఇంట్లో ఇదైతే కామన్ గా ఏమవుతుందంటే, ఒకరికి ఏదైనా ఒక పెద్ద ప్రాబ్లం వచ్చిందంటే ఇంట్లో వాళ్ళకి ఎవరైతే హెల్ప్ చేసి సేవ చేస్తున్నారు, ఇంట్లో సపోర్టివ్ గా ఉంటున్నారో వాళ్ళకి కూడా చూసి అర్థమైపోతుంది అనమాట, నేను ఎందుకు ఇట్లా చేయలేకపోతున్నాను. వెన్ ఐఎమ్ సో ఫోకస్డ్ ఆన్ మై వైఫ్ ఆర్ హూ ఎవర్, నేను కూడా నా మీద నేను వర్క్ చేసుకోవచ్చు కదా అని ఆ హెల్త్ ని ఎంత కేర్ఫుల్ గా చూసుకోవాలి అన్న అవేర్నెస్ వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. సో ఆయన చెప్పిన బ్యూటిఫుల్ పాయింట్స్ అక్కడ, ఒకటి పొమోగ్రానైట్ తినాలి రెగ్యులర్ గా. ఎస్, క్యాన్సర్ యాంటీ క్యాన్సరస్, అది పొమోగ్రానైట్ రెగ్యులర్ గా మనం మన డైట్ లో యాడ్ చేసుకోవడం ఒకటి. లెమన్ జ్యూస్, చాలా మందికి నిమ్మకాయ తింటే అసిడిటీ వచ్చేస్తుంది, అది పిహెచ్ లెవెల్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది కాబట్టి అసిడిటీ వచ్చే ఛాన్సెస్ లేవు అక్కడ. అవన్నీ మన అపోహలు చాలా మందికి. అంటే కొంతమంది కొన్ని ఫుడ్స్ పడవు చిన్న చిన్న. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకవేళ హాట్ లెమన్ టీ మార్నింగ్ తీసుకుంటే ఈ బ్లోటింగ్ లాగా లైక్ సంథింగ్ ఇస్ ఇన్సైడ్ అన్నట్టు ఎప్పుడు అనిపిస్తుంది అట్లా ఉంటుంది. కొన్ని కేసెస్ ఎక్సెప్షన్స్, కొన్ని ఎక్సెప్షన్స్. చాలా మందికి బాదం పడదు, కాజు పడదు, పిస్తా పడదు, ఇట్లా ఉంటాయి, కాన్స్టిపేట్ అవుతారు. లేకపోతే ఒళ్ళంతా దద్దుర్లు వచ్చేస్తా ఉంటాయి, పెసరపప్పు ముట్టుకున్న దద్దుర్లు వచ్చేసి అట్లా ఎక్స్ట్రీమ్ అలర్జిక్ కేసెస్ ఉన్నాయి. అట్లా పడకపోతే వదిలేయండి. కానీ నార్మల్ సినారియోస్ లో మీరు హెల్దీగా ఉన్నారు అంటే గనక లెమన్, ఇప్పుడు క్యాన్సర్స్ కానీ పెద్ద పెద్ద రోగాలు వచ్చినప్పుడు చాలా ఎక్స్ప్లోర్ చేసేస్తూ ఉంటాం, చదివేస్తూ ఉంటాం. అందులో నాకు ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు నిమ్మకాయని తొక్కతో పాటు తినేయమని చెప్పారు. ఫ్రోజన్ లెమన్, నిమ్మకాయని ఫ్రిడ్జ్ లో పెట్టి ఒక 4-8 ముక్కల పెద్ద నిమ్మకాయ తీసుకుని అది 4 ముక్కలు చేసి ఫ్రీజర్ లో మనం ఎట్లయితే ఐస్ చేస్తామో ఆ ట్రేస్ లో పెట్టేసి రోజు ఒక పీస్ తినేయమని చెప్పారు. నాకు అప్పుడు ఏదో ఒక సో ఐ హావ్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్. అంతే, పొద్దున్న లేవగానే చెప్పినా చేసేస్తూ ఉంటాము. అప్పుడు మార్నింగ్ లేవగానే ఆ నిమ్మకాయ తీసుకొని నవ్వులేసి తినేసేదాన్ని అంతే. ఇప్పుడు అది వర్క్ చేసిందా, నా యోగా వర్క్ చేసిందా, మిగతా అన్ని చాలా చాలా చేశాను. కషాయాలు ఏంటి, జ్యూసెస్ ఏంటి, ఇప్పుడు ఈయన చెప్పినట్టుగా వేప, పొమోగ్రానైట్ జ్యూసెస్ అన్నిటినీ ఎక్స్ప్లోర్ చేస్తే ఫైనల్ అవుట్కమ్ ఇస్ ఈ మెడిసిన్ తో పాటు నాకు 5 years నా మెడికేషన్ నడిచింది. 5 long years. 5 అంటే మెడికేషన్ అంటే ట్రీట్మెంట్ కి ఫాలో అప్స్ అవన్నిటికి, ట్రీట్మెంట్ కి వాటికి 1 year 8 months, 1.5 year ట్రీట్మెంట్ కంప్లీట్ గా, సర్జరీ ట్రీట్మెంట్స్ ఇవన్నీ 1 year 8 months. ఆ టైంలో మనం ఏదో మ్యాజిక్ చేసేయాలని ఎవరు అనుకోకూడదు. దాని తర్వాత ఉన్న టైం అంతా మనది.
మీరు ఎట్లా మీ మీద వర్క్ చేసుకుంటున్నారు అన్న దాని మీద అవుట్కమ్ విల్ బి నిజంగా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. రైట్. అయితే క్యూనియో ఒక్కటే అండి నేను విన్నది ఫారెన్ ప్రోడక్ట్ అంటే, మిగతావన్నీ ఇండియాకి సంబంధం అంటే మన భారతదేశంలో మన యూనో మన ఆయుర్వేదంలో ఏం చెప్తున్నారో అదొక్కటే విన్నాను. అయితే బిగ్ నో 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 టు వీట్ విన్నా. మైదాకి ఎంతైతే విన్నానో ఈ మధ్య కాలంలో బిగ్ నోస్ టు వీట్. బికాస్ ఇప్పుడు మా అత్తగారు ఉన్నారు, బ్రాన్ అండ్ బ్రాటప్, ఆవిడ నైట్ చపాతీయే తినడమే వాళ్ళకి తెలుసు, ఇంకా వాళ్ళకి ఇంకో ఆల్టర్నేటే తెలియదు. బట్ ఈ మధ్య కాలంలోనే సడన్ గా నో వీట్ అంటున్నారు. ఎలా చూసుకోవాలి దాన్ని? నథింగ్ లైక్ దాట్. ఓకే, అంటే ఇప్పుడు రకరకాల కాన్సెప్ట్స్ వస్తున్నాయి. సి యాజ్ న్యూట్రిషనిస్ట్స్ మనం కూడా కన్ఫ్యూజ్ చేయకూడదు జనాల్ని. ఒకటి ఏంటంటే మనం ఏదైతే తింటూ వస్తున్నామో తరతరాలుగా మా ఇంట్లో అన్నమే తింటారు, రైసే 3 పూట్లు. పొద్దున్న కూడా అన్నం తినే వాళ్ళు ఉన్నారు, లేదా పొద్దున్న ఏదో సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ వడ దోశ పూరి అట్లాంటివి తినేసి 2 పూట్లు అన్నం తింటారు, మధ్యాహ్నం అండ్ నైట్ అన్నం తింటారు. అట్లా అలవాటు ఉన్నప్పుడు అది మానక్కర్లే, మనం జీన్ని బ్రేక్ అక్కర్లేదు, అసలు సమస్య లేదు. మీకు టీ అలవాటు ఉంది, 100 ఏళ్ల నుంచి మా అమ్మమ్మ టీ తాగుతుంది, సో మా ఇంట్లో అది అలవాటు అయిపోయింది కాబట్టి మార్నింగ్ లేవగానే టీయో కాఫీ అల్లాల్సిందే ఇంట్లో. సో దాన్ని అంతా అవన్నిటిని మార్చుకోక్కర్లే. ఓవరాల్ గా మనం చేంజ్ చేసుకోవాల్సింది ఏంటంటే, మనం తెచ్చి చాలా ఉన్నాయి అసలు ఫుడ్ గురించి మాట్లాడాలంటే. నిజంగా హెల్దీగా ఉండాలి అనుకుంటే ఈ ఫుడ్ మీద టాపిక్ గోస్ ఆన్ అండ్ ఆన్ అన్నమాట. మనం ఒక పర్టికులర్ దాని గురించి ఇది చేయండి అది చేయండి కాదు, హోలిస్టిక్ గా మనం ప్రతిరోజు తినే ఆహారంలో ఏ రోజు మీల్ ప్లాన్ అనుకోవచ్చు, ఏ రోజు ఏ మీల్ తింటే మనకి ఎట్లా ఉంటది అన్నది మనం చూసుకోవాలి. అన్నిటికంటే ఇంకా చాలా ఇంపార్టెంట్ గా మీల్తో పాటు మీ మైండ్ ఎట్లా ఉంది, మీరు తినేటప్పుడు మీ ఆలోచన ఎట్లా ఉంది, మీ స్ట్రెస్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి, యూ ఇన్ హ్యాపీ స్పేస్, అది కూడా వర్క్ అవుతుంది మన మీద. ఓన్లీ తినేస్తేనే హెల్త్ వచ్చేస్తుంది అని కాదు, తిండితో పాటు ప్రతి ఒక్కటి మీ చుట్టూ ఉన్న వాతావరణము, మీ మైండ్, మీ ఆలోచనలు ఎట్లా ఉన్నాయి, మైండ్ ఫుల్ ఈటింగ్ చేస్తున్నారా లేకపోతే బింజ్ ఈటింగ్ చేస్తున్నారా, ఇట్లా అన్ని మాట్లాడుకుంటూ వెళ్ళొచ్చు. ఆల్ సడన్ ఇక్కడ మనం ఫోకస్ చేసే పాయింట్ ఏంటంటే, హర్బ్స్ ఇవన్నీ వర్క్ చేసినా కూడా ట్రీట్మెంట్ ని మాత్రం స్టాప్ చేయకూడదు ఇక్కడ. అది పాయింట్ టు బి నోటెడ్. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే అది చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ అదొక సపోర్ట్ సిస్టమే కానీ దాంతోనే బాగా అయిపోయామంటే కాదు. అంతే కదండి. థ్యాంక్ యూ సో మచ్. మోస్ట్ వెల్కమ్.